యావండోయ్ ఇది గమనించారా? గత 3 సంవత్సరాల నుంచి ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్న సినిమాల్లో అట్లీస్ట్ థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని కాసేపన్నా ఎంటర్టైన్ చేద్దామని చాలా సినిమాలు ప్రయత్నించాయి. అలాంటి కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ రన్ రాజా రన్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా. అలాంటి కోవలోకే ఇంటెన్షనల్ గా వెళ్లి కూర్చున్న సినిమా కిట్టు ఉన్నాడు జాగ్రత్త. మన స్టాండర్డ్ తెలుగు సినిమాలో పాటలు వచ్చినప్పుడు మాత్రమే హీరోయిన్ కనిపించినట్టు ఈ సినిమాలో రాజ్ తరుణ్ తను హీరో అన్న విషయం అప్పుడప్పుడు గుర్తు పెట్టుకుని మనం పట్టించుకోకపోయినా దగ్గరుండి గుర్తు చేసి పాటలు లవ్ ట్రాక్ వచ్చినప్పుడు మాత్రమే ఏకాకిగా మిగిలిపోయి అదే హీరోగా బోర్ కొట్టించి మిగిలిన టైం అంతా బౌ బాయ్స్ అనే స్నేహితుల బ్యాచ్ తో కడుపుబ్బా నవ్విచ్చాడు. ఫర్ ఎ చేంజ్ హీరో ఉన్నాడు కాబట్టి హీరోయిన్ ఉండాలి అన్నట్టు కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ ఉంది కాబట్టి స్టోరీ ముందుకెళ్ళాలి కాబట్టి బౌ బాయ్స్ లో ఒక రిచ్ అమ్మాయితో ప్రేమలో పడతాడనమాట. ఆ రిచ్ అమ్మాయి క్యారెక్టర్ లో చాలా జెన్యూన్ గా యాక్ట్ చేసింది అను ఇమాన్యుయల్. అప్పుడెప్పుడో మాస్ సినిమాలో లారెన్స్ ఇంట్రొడ్యూస్ చేసిన నువ్వు అనాథవైతే నేను నిన్ను ప్రేమిస్తా అని ఒక వింత జబ్బుతో బాధపడుతూ క్యారెక్టర్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయి ప్రశాంతంగా నటించింది. హీరోయిన్ ఫ్రెండ్ గా స్నిగ్ధ, బౌ బాయ్స్ లో ఉన్న ప్రవీణ్, సుదర్శన్, రఘుబాబు, ప్రభాకర్, రాజా రవీంద్ర, పృథ్వీ, రఘు కారమంచి, ఫిష్ వెంకట్ ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒకరిని మించి ఇంకొకరు పర్ఫామ్ చేస్తే ఆడియన్స్ కి పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సినిమాకి హీరో హీరోయిన్లు మారతారేమో కానీ ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ తో గుర్తుండిపోయే పర్ఫార్మెన్సెస్ ఇచ్చి మేము లోకల్ అని ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోతున్నారు మన ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు. వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ కి, వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్. కొత్తగా అనూప్ రూబెన్స్ కి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పుట్టిందేమో. ఎక్కువ హడావిడి లేకుండా తమన్ని ఇంప్రెస్ చేయడం మానేసి సింపుల్ గా 3 మంచి పాటలు, ఒక ఐటమ్ సాంగ్ తో హాయ్ నన్ను కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా కన్సిడర్ చేయరా ప్లీజ్ అని ఆడియన్స్ తో మొరపెట్టుకున్నాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వంశీకృష్ణ ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన అనవసరంగా అర్బాజ్ ఖాన్ లాంటి క్యారెక్టర్ ని పెట్టాడు. కానీ ఇలాంటి చిన్న లోటుపాట్లు పక్కన పెట్టేస్తే ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ తన స్టోరీని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. చైల్డ్ లేబర్ తప్పు అని గొంతు చించుకొని అరవడం ఒక పద్ధతి, కానీ చైల్డ్ లేబర్ ని ఇలా కూడా అరికట్టించచ్చు అని వంశీ కృష్ణ చూపించిన విధానం చూడటానికి చిన్న సీన్ అయినా మంచి ఇంపాక్ట్ ఉన్న సీన్. ఇలాంటి సీన్లు ఉన్నవి కొన్నే అయినా భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మనకి రోజు ఎదురుపడే క్యారెక్టర్లు, మనం బాగా రిలేట్ చేసుకునే క్యారెక్టర్లు సిల్వర్ స్క్రీన్ మీద చేసే హడావిడి ఎలా ఉంటుందో అదే కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఓ హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, విలను ఉన్నాడు, తరతరాలుగా యుగాలుగా వాళ్ళు ఇప్పుడు ఉండేదిగా. ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులందరూ కలిసి క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకే బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. వంశీకృష్ణ డైరెక్షన్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇంకో 2 పాజిటివ్ పాయింట్స్. అక్కడక్కడ డ్రాగ్ అయినా కూడా ఈ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే భలే హాయిగా ఉంటుంది. ఈ సినిమాలో విలన్ ఉండడం, అది కూడా సంబంధం లేకుండా అర్బాజ్ ఖాన్ వచ్చి యాక్ట్ చేయడం, చిరాకు మీద కూడా జాలి చూపించే అంత నెగిటివ్ పాయింట్. లవ్ స్టోరీ నిరికిచ్చారు కాబట్టి 2.5 గంటల సినిమా అయింది, కానీ లేకపోతే 2 గంటల్లో సాలిడ్ మూవీ తయారయ్యేది. కొన్ని మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ తో, మంచి టైమింగ్ ఉన్న పంచ్ లైన్లతో, మన టైం బాగోక స్టోరీని కాంప్లికేట్ చేస్తూ, ఇన్కమ్ ట్యాక్స్, మాఫియా డౌన్ బ్యాక్గ్రౌండ్ తో ఆల్మోస్ట్ ఎంటర్టైనర్ గా మన ముందుకు వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీకి మేమిచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ 50%. ఆ విలన్ హడావిడి లేకుండా స్టోరీ సింపుల్ గా ఎండ్ అయి ఉంటే ఈజీగా 70కి వెళ్ళేదేమో. ఈ సినిమా ఎక్కువగా జనాల్లోకి రీచ్ అవ్వకపోవడానికి మెయిన్ కారణం ఈ సినిమాలో టైటిల్, వీళ్ళు ఇచ్చిన ప్రమోషన్. కిట్టు ఉన్నాడు జాగ్రత్త అని టైటిల్ పెట్టి బార్ లో సీన్ పెట్టి రాజ్ తరుణ్ ఏదో ప్లే బాయ్ లో చూపించే బదులు కామెడీగా బౌ బాయ్స్ అని పేరు పెట్టి ఒక ఎంటర్టైనర్ గా పబ్లిసిటీ ఇచ్చుంటే సినిమాని ఎలా దొబ్బుదామా అని వెయిట్ చేస్తున్న క్రిటిక్స్ కూడా రాజ్ తరుణ్ ని కాస్త పక్కన పెట్టి సినిమాలో ఉన్న కంటెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళేమో. ఎనీహౌ ఈ సంవత్సరంలో ఇలాంటి ఇంకొన్ని సినిమాలు వస్తే పిచ్చ హ్యాపీస్. బిస్కెట్ తింటారా? క్రీమ్ బిస్కెట్ తింటారా?